నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు అసెంబ్లీకి అయితే వచ్చారు. మరి అసెంబ్లీలో అనర్హత వేటుకు గురి కాకుండా అటెండెన్స్ వేయించుకోవడానికి వచ్చారో ఏమో తెలియదు, కానీ కేవలం 10 నిమిషాలే ఉండి 11వ నిమిషాన ఆయన బయటకు వెళ్ళడం చూసాము. ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు. అసలు ప్రజా సమస్యలపైన పోరాటం చేయకుండా ఇలా చేయడాన్ని ఏ విధంగా చూడాలి? గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు మధ్యలోనే ఈ విధంగా రావడాన్ని ఏ విధంగా చూడాలి? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులకు కూడా. సార్, గత ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో ఏ విధంగా వాళ్ళు అవహేళన చేశారో మనం అంతా చూసాం. సార్, తనకు 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నా సరే అందరినీ కూడా సస్పెండ్ చేసిన 151 మందికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆన్సర్ చేశారో కూడా మనం చూసాం. సార్, దానికి సంబంధించిన ఒక ఫోటో చూపిస్తాను, ఇదిగోండి సార్. అవును, అప్పుడు సస్పెండ్ చేస్తే ఈయన ఒక్కరే వచ్చి ఆ 151 మందికి కూడా ఆన్సర్స్ ఇవ్వడాన్ని మనం చూసాం. కానీ ఈ రోజు ఎట్టకేలకు దాదాపు ప్రమాణ స్వీకారం తర్వాత 7 నెలల తర్వాత 10 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి కూడా కలుపుకొని 11 మంది వచ్చి కేవలం 10 నిమిషాలే ఉండి బయటకు వెళ్ళిపోవడానికి కూడా మనం చూసాము. అసలు ఏంటి సార్, 151 మందికి కూడా ధైర్యంగా ఒక ఆయన, అది కూడా పెద్ద ఆయన ఆన్సర్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఒక్కరు కూడా సభలో ఉండకుండా వెళ్ళిపోవడాన్ని ఏ విధంగా చూడాలి సార్? మంచి ప్రశ్న వేశారు శ్రావణి. ఇప్పుడు ప్రజల పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి ఒక్క వ్యక్తి అయినా పోరాడతాడు. ఇప్పుడు మన కోసం మన సైనికులు ఉన్నారు, మనందరం ఇక్కడ చాలా హాయిగా కూర్చున్నాం. అక్కడ బోర్డర్లో పోరాడే వ్యక్తులు వాళ్ళ ప్రాణాలు తెగించి ఆ రోజు వాళ్ళకి అక్కడ ఫుడ్ అందినా అందకపోయినా షెల్టర్ ఉన్నా లేకపోయినా మన కోసం ఎలా పోరాడతారమ్మా? బాధ్యతగా పోరాడతారు. వాళ్ళకు బుల్లెట్ దెబ్బలు తగిలినా సరే కాక చివరి శ్వాస వరకు శత్రువు మీద కాల్పులు చేస్తూనే ఉంటాడు. అట్లాగే ప్రజానాయకులు కూడా ప్రజల తరపున బాధ్యత తీసుకున్నప్పుడు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని ప్రజల కోసం పోరాడాలి. మనకు ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు అంటే వాళ్ళు ఒక విజ్ఞతతోనే ఇవ్వాల, మన ప్రవర్తన సరిగ్గా బాగాలేదు కాబట్టి ఇవ్వలేదు అనుకోవాలి. అట్లాగే ఇప్పుడు మొన్న తెలుగుదేశంలో మొత్తం 23 మంది సభ్యుల్ని సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు గారి పేరు అందులో లేదు కాబట్టి శాసనసభలోకి వెళ్ళటానికి ఆయనకు అర్హత ఉంది కాబట్టి ఆయన ఒక్కడైనా వెళ్ళి తెలుగుదేశం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల వాణిని అక్కడ వినిపించాడు. 151 స్థానాలు 151 మంది ఉంటే ఎందుకు భయపడాలి? అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించాడు. మా 151 మంది కనుక లేచి నుంచుంటే మీ 23 మంది సభ్యుల పరిస్థితి ఏంటని అడిగాడు, ముఖాన్ని అడిగాడు. అంటే 151 మంది సభ్యులుంటే 23 మంది సభ్యుల్ని ఓసుకోతకు వస్తారా మీరు? ఒకవేళ కోస్తారు, ఎదుర్కొంటారు. ఈసారి 175కి 175 తెలుగుదేశం కూటమి గెలుస్తుంది. ఆ రోజు తెలుగుదేశం ఒకటే ఉంది, అక్కడ గెలుస్తుంది. అంతే తప్ప ప్రజల కోసం భయపడాల్సిన అవసరం ఏముంది? అయినా మీరు శాసనసభలోకి వచ్చింది ప్రతిపక్ష నాయకులని లేపేయటానికే, గొంతులు కోయటానికే. ఇప్పుడు చిన్నాను గొంతు అంటే కోసుకోవచ్చు, ఎవడ చిన్నాను గొంతు ఆడు కోసుకోవచ్చు. ప్రజల ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ గొంతు కోయటానికి నువ్వెవడవి? అంతే కదా. ఆయన బెదిరించిన తీరు ఆ రోజున మేమంతా లేచి నుంచుంటే మీరు ఏమవుతారంటే ఏమవుతారు. అట్లాగే ఇవాళ నువ్వు 11 మంది సభ్యులతో వెళ్ళి అంత భయపడాల్సిన అవసరం ఏముంది? పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్తే తప్ప నా ప్రాణం నిలబడదన్న భయం ఎందుకు నీకు? ప్రజల సభలో ఎవరికి ఏమి హాని జరగదు. అవతల గవర్నర్ గారు ప్రసంగిస్తున్నాడు. గవర్నర్ గారు మామూలు గవర్నర్ కాదు, ఆయన గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా చేసిన జస్టిస్ ఆయన అజీజ్ గారు. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నువ్వు విను. ఆయన కూటమి ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుందో చెబుతున్నాడు. అవి వింటే రేపు నువ్వు దాని మీదే కదా, గవర్నర్ ప్రసంగం మీదే కదా నువ్వు మాట్లాడాలి, విమర్శలు చేయాలి. ఏమైనా లోపాలు ఉంటే, వైఫల్యాలు ఉంటే, మీరు చెప్పిన గవర్నర్ ప్రసంగంలో చెప్పినవి అన్నీ ఇక్కడ జరగలేదు, ఇదిగో ఇవి మా దగ్గర ఉన్న రుజువులు, ఇవి సాక్ష్యాలు, ఇవి అని చెప్పాలి కదా. అంతేగాని నువ్వు ఎవరి మీద, చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం? ఇప్పుడు నువ్వు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిని అంతకుముందు నువ్వు వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వమని ఆయన అడిగావు కదా. ఎందుకు వెళ్ళి అడిగావు?
ఆయన ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నబట్టి కదా, రాజ్యాంగ పదవిలో ఉన్నాడనే కదా నువ్వు వెళ్ళావు. ఇవాళ రాజ్యాంగ హోదాలో ఉండి ఆ పదవిలో గవర్నర్గా 2 సభల్ని ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడటం అది ఒక పార్లమెంటరీ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి కదా. ఇప్పుడు కిందసారి మీరు చట్టసభల్లో మీ ఇష్టం వచ్చినట్టు అసభ్యమైన పదజాలం వాడబట్టే కదా మిమ్మల్ని ఈ విధంగా ప్రజలు ఓడించింది. నువ్వు వాళ్ళ ప్రతిపక్ష స్థానం రాలేదు, గుర్తింపు రాలేదని నువ్వు బాధపడటానికి కారణం నువ్వు నీ శాసనసభ్యులు ప్రవర్తించిన తీరే కదా. ఇవాళ కూడా అదే శాసనసభలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ప్రజలు గమనించట్లేదా? ఇప్పుడు ఆ సభలో బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్, అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఇంచుమించుగా సమకాలికుడు, పూర్తి సమకాలికుడు అని చెప్పలేము కానీ ఇంచుమించుగా సమకాలికుడు. అలాంటి వ్యక్తి ఆయన శాసన మండలిలో పెద్దల సభ అంటారు శాసన మండలిని. ఆ పెద్దల సభ నాయకుడు అక్కడ ఉన్నప్పుడు మీరు పెద్దరికంగా వ్యవహరించాలి కదా. అప్పుడైనా ఆయనైనా వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళిన వ్యక్తులను వెనక్కి తీసుకురావాలి కదా. వద్దు, కిందసారి కూడా ఇలాంటి దుందుడుకుగా వ్యవహరించే మనం దెబ్బతిన్నాము, మీరు వచ్చి మీ స్థానాల్లో కూర్చోండి, గౌరవంగా జరుపుదాం ఈ సభని. గవర్నర్ గారు సభ అవ్వగానే వాయిదా పడిపోద్ది, నువ్వు ఇంకా బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇతర కార్యక్రమాలు ఏమీ కూడా శాసనసభ కానీ పార్లమెంట్లు కానీ తీసుకోవు. బడ్జెట్ సమావేశాల్లో ప్రెసిడెంట్ ప్రసంగం కానీ గవర్నర్ ప్రసంగం అవ్వగానే మళ్ళీ రేపు యథాప్రకారం బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ ఎలా నిర్ణయించిందో అవన్నీ కూడా రొటీన్గా జరగాల్సిన సభ రేపు జరుగుతుంది. కొంచెం సేపు ఓర్చుకోలేకపోయారు. తర్వాత జై ప్రజాస్వామ్యం. ఏంటి జై ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం ఇచ్చిన తర్వాత నువ్వు 70 రోజుల తర్వాత వాళ్ళు వచ్చావు. తర్వాత ఆ రోజు కూడా ఈయన ఏమడిగాడు, నన్ను మినహాయించి మంత్రులతో పాటు నా ప్రమాణ స్వీకారాన్ని అనుమతించండి అని అడిగాడు. వాళ్ళు అనుమతించారు, గౌరవించారు కదా. తర్వాత వాళ్ళ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేరాక కూడా ఆయన ఆ సభలో లేడు. నిన్న మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయి తాడేపల్లి ప్యాలెస్, నీకు పెద్ద ప్యాలెస్ ఉంది కానీ అంతకుముందు వీళ్ళని ఎవరిని లోపలికి రానివ్వాల. గతంలో చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద సినిమా ప్రముఖులు వెళ్తే కూడా గేట్ దగ్గర ఆపిచ్చి లోపలికి రమ్మన్నాడు. నిన్నటికి నిన్న కొడాలి నాని ఈయనతో కలిసి గుంటూరు మిర్చి ఆటకి వెళ్దామని ప్యాలెస్ దగ్గరికి వస్తే ప్యాలెస్లో ఎవరు పడితే వాళ్ళకి అనుమతి ఉండదు. ఆయన ఈ రాయి మీద కాసేపు, ఒక రప్ప మీద కాసేపు కూర్చుని విన్యాసాలు చేసుకుంటా కాలక్షేపం చేశాడు. ఇవాళ సభ వీళ్ళందరినీ మాత్రం అక్కడికి పిలుచుకెళ్ళాడు. ఆయన అవసరం వస్తే ఒక తీరుగా ఉంటుంది, ఆయనకు అవసరం లేకపోతే వీళ్ళందరూ మళ్ళీ మెయిన్ గేట్ కాడ పడిగాపులు పడాల్సిందే. అక్కడికి వెళ్ళి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. మనం బాగా చేయబట్టే మనకి ప్రజలు గౌరవిస్తున్నారని ఆయన చెప్పుకుంటున్నాడు. ఎక్కడ గౌరవిస్తున్నారు? ప్రజలు వాళ్ళు చీకొడుతున్నారు. నువ్వు గవర్నర్ స్పీచ్ని బహిష్కరించి వెళ్ళిపోయావంటే గవర్నర్ స్పీచ్లో ఏం వివాదం ఉంటుంది? ప్రభుత్వాలు ఏ రాస్తే గవర్నర్లో అవి చదువుతారు. ఇప్పుడు గతంలో ఈయన ప్రభుత్వం కూడా ఇదే గవర్నర్ గారికి రాసి పంపిణీ చదివాడు కానీ ఆయన రాసుకొచ్చి నేను చదవడం. కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని మీరు బహిష్కరించడం అంటే ప్రజలకు ఏం చేశారో ఆ ప్రభుత్వాలు రిపోర్ట్ రూపంలో రాస్తాయి, అది ఆయన చదువుతాడు. అలాగే ఈ ప్రభుత్వం ఏ విధానాలను అమలు చేస్తున్నదో, ఫ్యూచర్ ఏం చేయబోతుందో కూడా చెప్తే చదువుతాడు. నువ్వు విమర్శించే హక్కు నీకు ఎప్పుడు ఉంది ప్రతిపక్ష నాయకుడిగా. కాకపోతే ఇవాళ ఆయన ఉన్నప్పుడు విమర్శించకూడదు. సభలో ఆయన మాట్లాడుతూ ఉండగా అభ్యంతరం చెప్పి మీరు కూర్చోండి నేను అభ్యంతరం వ్యక్తం చేస్తాను అనకూడదు. ముఖ్యమంత్రితో సహా ప్రతిపక్ష నాయకుడు కానీ శాసన మండలి పక్ష నాయకులు కానీ అందరూ వినాలి అంతే. అది సాంప్రదాయం, పార్లమెంటరీ ఉన్నత సాంప్రదాయాలు. ఇవాళ అది కాకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి స్పీచ్లు ఇచ్చి మనం ప్రభుత్వం మీద వ్యతిరేకం పోరాడతామంటే ప్రభుత్వం మీద నువ్వు వ్యతిరేకంగా పోరాడక్కర్లా, ప్రజల తరపున పోరాడు చాలు. నువ్వు ప్రజల వాణిని కనుక నువ్వు సభలో వినిపిస్తే నిన్ను 11 మంది సభ్యులు ఇచ్చినందుకు న్యాయం చేసినట్టు ప్రజలకి. అంతేగాని నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని ప్రజల్ని నిందించడం, ప్రజల మీద అబండాలు వేయటం తప్పు. ప్రజల తీర్పుని ఎంతటాడైనా శిరసావహించాల్సిందే. ఒకసారి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అసలు భారతదేశాన్ని షేక్ చేసే పరిస్థితిలో ఉండి ఆ తర్వాత తను పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఓడిపోయింది. అయినా ఆమె ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిన తీర్పుని, ప్రజల తీర్పుని గౌరవించింది. అంతేగాని ప్రజల తీర్పుని తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ప్రయత్నించావు, అన్ని రాజ్యాంగ వేదికల దగ్గరికి వెళ్ళావు, అసలు 10% రాకపోతే ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండదని ఆయనే చంద్రబాబు నాయుడు గారి ముఖానే హేళనగా మాట్లాడాడు. నేను కనుక ఇంకొక 4 శాసనసభ్యులని నీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతే నీ ప్రతిపక్ష నాయకుడు హోదా ఊడిపోద్దని కూడా చెప్పాడు. అట్లాంటప్పుడు వాళ్ళు ఓడగొట్టలే నీ ప్రతిపక్ష నాయకుడు హోదాని, ప్రజలు ఓడగొట్టారు. నువ్వు సరిగ్గా ప్రవర్తిస్తే వచ్చే 29 ఎలక్షన్లో నువ్వు 175కి 175 కూడా గెలవచ్చు. ప్రజల తీర్పు ఎవరికి ఎట్లా ఉంటుందో ఎవరు చెప్పలేరు.
మంచి హుందాగా కనుక వ్యవహరించి ప్రజల పక్షాన్ని నిలబడి నీకుండా ఆస్తుల్లో తీసి ప్రజల నుంచి వచ్చిన ఆస్తులు, ఇప్పుడు మొన్న జయలలిత ఆస్తులు 4,000 కోట్లు అక్రమంగా సంపాదించిన ఆస్తులు కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి కొన్న ఎస్ఐండ్ భూముల్ని స్వచ్ఛందంగా నా తండ్రి తెలియ కొన్నాడు, ఇడుపులపాయ ఎస్టేట్లో ఇంత ఎస్ఐండ్ భూములు ఉన్నాయని ప్రభుత్వానికి స్వాధీనం చేశాడు. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వ దీంట్లో ఉన్నాయి కదా జప్తులో, ఈ ఆస్తులు కూడా కుటుంబం ఏదో కష్టపడి సంపాదించింది కాదు, మాకు పూర్వీకుల నుంచి వచ్చింది కాదు, కేవలం క్విడ్ ప్రోకో ద్వారా వచ్చింది. ఈ ఆస్తుల్ని స్వీకరించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికో లేకపోతే భారత ప్రభుత్వానికో కనుక నేను స్వాధీనం చేస్తున్నానంటే ప్రజలు 29లో ఈయనకి బ్రహ్మరథం పట్టి 175కి 175 ఇస్తే కాదనేది ఎవడం? ఆయనలో కనుక అంత తెంపు వచ్చి ప్రజల పక్షాన్ని మాట్లాడితే గెలవచ్చు. చిరకాలం ముఖ్యమంత్రి 30 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు కూడా ఉండొచ్చు ఆయన కనుక ఉంటే. లేకపోతే ఆయన జీవించినంతకాలం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నుకుంటే ఎవరు కాదనగలుగుతారు? అది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బొత్స గారు కూడా కనీసం ఆ పెద్దరికాన్ని అక్కడ నిలబెట్టుకుంటే కూడా ఆయనకన్నా విలువ దక్కేది. ఇందులో కూడా విఘ్నులు ఉన్నారు, సర్దటానికి ప్రయత్నించాడు, వెళ్ళి సీట్లలో కూర్చోబెట్టాడు అని. అది సబబే కూడా. చీఫ్ విప్పులు కానీ పార్టీలో ప్రముఖులు కానీ ఎవరన్నా ఇట్లా అల్లరిగా ప్రవర్తిస్తే సర్దుతారు, వచ్చి కూర్చోబెడతారు నచ్చజెప్పి. అది ఇప్పుడు ఆయనే వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోడియం దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన సభల్లో ఆయన స్థానంలో కూర్చుని నా గౌరవ సభ్యులందరినీ వచ్చి వారి స్థానాల్లో కూర్చోమని చెప్పాలి. చెబితే అందరిలో విలువ పెరిగేది. గవర్నర్కి కానీ స్పీకర్కి కానీ. పైనపాత్రుడు గారు కూడా కొంతకాలం కనుక చూసి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాడు, వయసుకు మించిన పరిపక్వత జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది అంటే ఇవ్వచ్చు ప్రతిపక్ష నాయకుడు హోదా. ఏముంది, పని రూల్స్కి ఒక తీర్మానం చేయొచ్చు శాసనసభే. ఆయనకి ప్రజలు సరైన న్యాయం చేయకపోయినా ప్రజల తరపున ఆయన చేస్తున్న పోరాటానికి మెచ్చి మేమందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది సభ అంటే ఎవరు కాదంటారు? అట్లాంటి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఇస్తారు అని మన ప్రవర్తన బాగుండాలి. అది సాధించాలని కోరుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులకు.